దేవుని నామానికి స్తోత్రాలు. మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని లేఖనాల్లో నుండి మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహా ఉచితమైన కృప చొప్పున మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభువా మీరు ఇచ్చినటువంటి మరి టీవీ పరిచర్య కొరకై స్తోత్రాలు. ఎలోహిం టీవీ పరిచర్యను అంచెలంచెలుగా మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగనే మా ప్రభువా, మా దేవా, షీలోహ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ పరిచర్యను కూడా మీరు ఆశీర్వదించండి. అట్లాగే క్రీస్తు ప్రభువా, నీ వాక్యము ఎంతో గొప్పది. మీరు మంచి దేవుడు ప్రభువా. నీ లేఖనాలను మేము యేసు ప్రభువా ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మా అందరితో మాట్లాడి మహిమ పొందండి. బలహీనుని ప్రభువా కృప చూపించి వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులరా, లూకా సువార్త 8వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దెయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాను. చూసారా ప్రియులరా, ఇక్కడ దెయ్యాల చేత ఆవరించబడి శాంతి లేక సమాధానం లేక మరి సమాధులలో బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే కానీ ఇంటిలో ఉండువాడు కాడు. చూసారా ప్రియులరా, ఇంటిలో కొంతమంది ఉండరు. ఇంట్లో పనులు చక్కబెట్టుకుందాం, ఇంటిలో ఏం కావాలి, ఇంటి అవసరతలేంటి అని తల్లిదండ్రులను కనిపెట్టుకుంటూ ఉండరు చాలామంది. స్నేహితులతోనూ, రకరకాల ఫ్రెండ్స్తోనూ, రకరకాల వ్యాపకాలతోనూ, రకరకాల వ్యర్థమైనటువంటి పనికిరాని ఆలోచనలతో చాలామంది జీవిస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో యాకోబు గుడార నివాసి అని, సాధు స్వభావం గలవాడని మనము ఆదికాండంలో మనం చూస్తాం. తర్వాత ఏశావు అరణ్య నివాసి అని మనం చూస్తాం. చూసారా ప్రియులరా, ఎవరు దీవించబడ్డారు? ఏమండి, ఇంటి పట్టున ఉండి తల్లిదండ్రులను గౌరవిస్తూ, తల్లిదండ్రుల మాట వింటూ, ప్రార్థన చేసుకుంటూ, పెద్దలను గౌరవించుకుంటూ, భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకుంటూ, వాక్యం చదువుకుంటూ, దేవుడంటే మరి ఎంతో మరి ప్రేమ కలిగి యాకోబు ఆశీర్వదించబడ్డాడు. ఏమండి, దేవుడితో పని లేదు, మందిరంతో పని లేదు, ప్రియులరా వాక్యంతో పని లేదు. వాళ్ళు ఎలా ఉంటారు? చివరాఖరికి ఏశావు చాలా ఏమండి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. చివరాఖరిలో పశ్చాత్తాపడితే ప్రయోజనం ఏముంది? అప్పటికే అయిపోయింది.
ఆ తర్వాత మారు మనసు పొందాలని ఎంతో ఆశపడ్డాడు, కానీ ఏశావుకి సమయం లేదు. ప్రియులరా, అట్లాగే ఇక్కడ గెరాసీను దేశంలో దెయ్యాలు బట్టి ఎంతో బాధపడుతూ ఉన్నాడు. ఎప్పటి నుంచో బహుకాలము నుండి. బహుకాలము నుండి ఏ ప్రధాన యాజకులు, ఏ పరిసయ్యులు, ఏ శాస్త్రులు ఎవరి వల్ల కాలేదు ప్రియులరా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అతనిని ప్రేమించి అతని కొరకు, అతను ఒక్కడి కొరకే ప్రయాసపడుచు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఏ ఒక్క పాపి నశించిపోవటము దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటను మారు మనసు పొంది రక్షణ పొందాలని దేవుని చిత్తమై ఉన్నది. అందరూ స్వస్థత పొందాలి, అందరూ ఆర్థికంగా బలపడాలి, అందరూ బాగా చదువుకోవాలి, అందరూ మంచి స్థితిలో ఉండాలి. దేవుని చిత్తం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నువ్వు దీవించబడాలి, నీ కుటుంబం దీవించబడాలి, నీ బిడ్డలు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, మేలు పొందుకోవాలి. అది దేవుని చిత్తం. మంచి జరగాలి. చేతులారా నీ జీవితాన్ని నీవే పాడు చేసుకుంటే, పెళ్లి చేసిన దాకా నీవు తల్లిదండ్రుల మాట వినకుండా నీ ఇష్టానుసారంగా నీ ఆశలతో నీవు ఇంటిని విడిచి వెళ్ళిపోతే ప్రయోజనం ఏముంది? ఇతడు కూడా ఇంటిలో ఉండేవాడు కాదు, సమాధుల్లో ఉండేవాడు అని బైబిల్లో ఉంది. సాక్ష్యం సంపాదించుకుంటూ చదువుకుంటూ బాగా నీవు ఇంటి పట్టున ఉంటూ ప్రతి చిన్న విషయం పెద్ద విషయం తల్లిదండ్రులు చెప్పుకుంటూ నువ్వు దేవుని మీద ఆధారపడాలి కదా. ఇతడు ఏం చేస్తున్నాడంట? బట్టలు కట్టుకొనక సమాధులలోనే కానీ ఇంటిలో ఉండివాడు కాడు. సమాధుల్లో సమాధులు అక్కడ ఎవరైనా నివాసం ఉంటారా? కానీ ఈ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కారణం ఏంటి? ఇతరుని దెయ్యాలు ఆవరించేసినాయి. ప్రియులరా, చీకటి శక్తులు బలహీనపరిచేసినాయి. వస్త్రం విషయంలో కూడా అతనికి కట్టుకోవాలనిపించటం లేదిక. దెయ్యాలు పట్టినప్పుడు, చీకటి శక్తులు ఆవరించినప్పుడు చెడ్డ పనులు చేస్తూ ఉంటావు, అబద్ధాలు ఆడతావు, బూతులాడతావు, కోపం తెచ్చుకుంటావు, నీ మతం నీదే, ఎదుటివారి మాట వినవు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, చికాకిచ్చుకుంటావు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటావు. చూసారా ప్రియులు? రకరకాల ఆలోచనలు, నిద్ర పట్టదు. దెయ్యాలు నిజంగా దేవుడు కృప చూపించాడు కనుక అతడు సేవ్ అయ్యాడండి. దేవుడు అతడిని ప్రేమించి తన ఆత్మ శరీర ప్రాణములను ఎంత విమోచించాడు ప్రియులరా. కనుక యేసు ప్రభు ద్వారా స్వస్థత, యేసు ప్రభు ద్వారా రక్షణ, యేసు ప్రభు ద్వారా ఆశీర్వాదం, యేసు ప్రభు ద్వారా మేలు. చూడండి, దెయ్యమును పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక నీతి వస్త్రం లేదు, పరిశుద్ధమైన వస్త్రాలు లేవు, భౌతికమైన వస్త్రాలు లేవు. ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీతి వస్త్రం, పరిశుద్ధ వస్త్రం, మరి తెల్లని వస్త్రాలు ఉన్నాయా? బట్టలు దేనికి సాదృశ్యం? క్రియలకు సాదృశ్యం. క్రియలు లేని విశ్వాస మృతము. ఇతని జీవితంలో ప్రియులరా, బట్టలు కట్టుకొనక సమాధులనే కానీ ఇంటిలో ఉండేవాడు కాడు. వాడు యేసును చూచి
కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. చూసారా దెయ్యాలు యేసు ప్రభువుని, సృష్టికర్త అయినటువంటి యేసయ్యని ఏమని సంబోధిస్తున్నాయి? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ప్రియులారా, దెయ్యాలకి తెలుసు ఆయన యొక్క పరిస్థితి. దెయ్యాలకి తెలుసు దేవుని కుమారుడని. చాలామంది యూదులు ఇంకా ఇతర ప్రజలు చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకోవడం లేదు, సొంత రక్షకుడిగా అంగీకరించటం లేదు, వారి హృదయాల్లో చేర్చుకోవటం లేదు, దేవుని మాటకి లోబడే విధానం లేదు, సరి చేసుకునే విధానం లేదు. పైపెచ్చు ఎన్నో రకాలుగా ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దెయ్యాలు, చీకటి శక్తులు, దురాత్మలు ఏమంటని? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా యేసు, కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడుతున్నావా సహోదరుడా? ఏమండి, దేవుని ఎదుట నీవు సాగిలపడుచూ ఉన్నావా? దేవుని విడిచి నీవు తిరిగినట్లయితే, దేవుని మరిచి నీవు మరి నడుచుకున్నట్లయితే, నీవేమాత్రము కూడా ఆశీర్వాదం అనేది నీకు ఏమాత్రము కూడా రాదు. సాగిలపట్టు నేర్చుకో. సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. ఏంటండి, యేసుప్రభు వారు వాటిని ఏం చేస్తున్నాడు? యేసుప్రభు అంటే వాటికి బాధ, యేసుప్రభు అంటే వాటికి బహు కష్టం. యేసుప్రభు నీతి అంటే, న్యాయం అంటే, ధర్మం అంటే, ఏమండి, సృష్టికర్త అయిన దేవుడు అంటే, వాక్యం అంటే వాటికి భయంకరమైనటువంటి నొప్పి, బాధ. మమ్మల్ని బాధ పెట్టొద్దయ్యా, మమ్మల్ని బాధ పెట్టొద్దు, మా సమయం ఇంకా రాలేదు కదా, ఇంకా బోళ్ళంత సమయం ఉంది, సమయం రాకముందే వచ్చేవేంటి, ఈ మనుషుల్ని మేము తీసుకెళ్ళిపోతాం, ఈ మనిషిని తీసుకెళ్ళాలని వచ్చాం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, వాడి యొక్క బుద్ధి, వాడి స్వభావము, వాడి యొక్క యుక్తి కుయుక్తి ఎంత ఘోరమైందో, మనుషులను పట్టి నరకానికి తీసుకెళ్ళాలని వాడెంతో ఏం చేస్తున్నాడు? ఆరాట పడుతున్నాడు. నువ్వేమో గుర్తించలేకపోతున్నావు, నువ్వేమో తెలుసుకోలేకపోతున్నావు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, వాడు మరి ఎంతో ఆవురి చేసి నరకానికి తీసుకెళ్ళాలని వాడికి ఆరాటం ఎక్కువ మనుషుల్ని. ప్రియులరా, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాను. కేకలు వేసి, యేసు ప్రభు అంటే సాతానికి అడలే. నీతిగా మరి నీతిమంతులన్నా, పరిశుద్ధులన్నా అపవాదికి చెమటలే. చూసారా ప్రియులరా, మంటలే. కనుక నీతిగా బ్రతికితే నువ్వైనా నేనైనా ఎవరమైనా సరే దేవుని కార్యాలు మనము చూస్తాం. మనుషులు మేలు పొందుకుంటారు, స్వస్థత పొందుకుంటారు, రక్షించబడతారు. అడుగుపెట్టిన ప్రతి స్థలము ఎంత ఆశీర్వదించబడతామో, ఎంత దీవించబడతామో
దేవుడు ఎంత సహాయం చేస్తాడో సహోదరుడా సహోదరి. 29వ వచనం, లూకా సువార్త 8వ అధ్యాయము 29. ఏలయనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చెను గనుక వానిని గొలుసులతోనూ కాలి సంకెళ్లతోనూ కట్టి కావలి ఎందుంచిరి గాని వాడు బంధకములను తెంపగా దెయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. చూసారా సాతానికి ఎంత బలం ఉంటుందో. సంకెళ్ళు వేసినా సరే సంకెళ్ళు తెంచుకొని ఏమండి అడవిలోకి తీసుకెళ్ళిపోతుంది దెయ్యాలు. ఎందుకు? చంపేసేసి పీల్చి పిప్పి చేసి రక్తం తాగేసి అక్కడ పడేయాలని. సహోదరుడా సహోదరి, నీవు అటు ఇటు ఎందుకయ్యా తిరుగుతావు? నీ ఇష్టానుసారంగా నువ్వు నడుచుకుంటున్నావు తమ్ముడా, నష్టపోతావు. యేసు నిన్ను పిలుస్తున్నాడు, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ హృదయాన్ని దేవునికి నీవు అప్పగించుకున్నట్లయితే ప్రభు నీకు సహాయము చేస్తాడు. చూడండి ప్రియులారా, ఎలాంటి పరిస్థితులు తెచ్చుకున్నాడు, ఎలాంటి పరిస్థితులు తెచ్చుకున్నాడు చేతులారా. తల్లిదండ్రులు ఎంతో చెబుతారు పిల్లలకి, అయ్యా అది పద్ధతి కాదయ్యా, అలా నడుచుకోవద్దయ్యా. అయినా సరే వింటాడంటావా? ఎండో బడికని వెళ్ళి స్కూల్కని వెళ్ళి ప్రియురా ఆ బ్యాగు ఎక్కడో పడేసి సినిమాలకు వెళ్తాడు, బజార్లకు వెళ్తాడు, తిరణాలకు వెళ్తాడు, ఏమండి బంధువుల ఇంటికి వెళ్తాడు. తమ్ముడా చెల్లి సహోదరి, దేవునికి నీ జీవితాన్ని నీవు సజీవ యాగంగా ఏం చేయాలి? నీవు సమర్పించుకోవాలి. ఈ మాటలు ఎవరి కోసము? ఏమండి నీ కోసమే కదా. దేవుడు నిన్ను ప్రేమించి ఈ మాటలు వినే అవకాశము దేవుడు నీకు ఇచ్చాడు కదా. ఈ సమయంలో అనేక ప్రాంతాల్లో యుద్ధ మేఘాలు అలుముకొలుచు ఉన్నాయి. నెమ్మది లేదు, దేశంలో సమాధానం లేదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మానవులమైనటువంటి మన జీవితాల్లో దేవుడంటే లెక్కలేదు మనుషులకి. అందుకని కష్టాల పాలైపోతున్నారు. చూడండి, గొలుసులతో కాలి సంకెళ్లతోనూ కట్టి కావలి అందించరు కానీ వాడు బంధకములను తెంపగా దెయ్యము వాడిని అడవిలోనికి తరుముకొని పోయాను. 30-31 వచ్చును. యేసు నీ పేరేమని వాడిని అడుగగా చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండను గనక వాడు తన పేరు శానా అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. చూసారా, అప్పుడే పాతాళంలోనికి మమ్మల్ని పంపించొద్దు, మా పేరు శానా. 2000 దెయ్యాలు. శానా అంటే ఎన్ని దెయ్యాలు ప్రియులరా? 2, 3. చూసారా, గమనించండి. శానా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్పారు? అక్కడ విస్తారమైన పందులు మంద కొండ మీద మేయిచుండెను కనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. ఏం కోరుకొని అయ్యి? మేకలను కోరుకోవాలా, గొర్రెలను కోరుకోవాలా? హేయమైన జంతువు పంది. హేయమైన జంతువు అండి పంది.
పంది మాంసం తింటారు చాలామంది. తప్పది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మమ్మల్ని పందుల్లోకి పంపించయ్యా, పాతాళంలోనికి పంపించొద్దయ్యా. చూసారా, పాతాళం కూడా ఉందని దెయ్యాలు ఒప్పుకుంటున్నాయి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, పాతాళం ఉంది, నరకం ఉంది, అగ్ని ఆరదు, పురుగు చావదు, అవి కూడా బోధిస్తున్నాయి. చూసారా, వాటికి కూడా తెలుసు సాతాను యొక్క విధానానికి. సాతానుకు కూడా తెలుసు పాతాళం ఉందని. మనమే గ్రహించలేకపోతున్నాం, మనమే గుర్తించలేకపోతున్నాం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఇప్పటికైనా దేవుని మాటలకు లోబడి నీ జీవితాన్ని సరిచేసుకుంటావా? నీ జీవితాన్ని మార్చుకుంటావా? ఆ అసూయ అనే దెయ్యం, పోట్లాట అనే దెయ్యం, చిరాకు అనే దెయ్యం, కోపం అనేది ఒక దెయ్యం, దొంగతనం అనేది ఒక దెయ్యం, అబద్ధాలు ఆడేది ఒక దెయ్యం, వ్యభిచారం అనేది ఒక దెయ్యం, కామాతురత అనేది ఒక దెయ్యం, దొంగతనం, ఏమండి, ఇలాగా ఎన్నో రకరకాలైనటువంటి దెయ్యాలు ఆ మనుషుల్ని ఆవరించేస్తూ ఉంటాయి. వాటితోనే కాపురం చేస్తారు చాలామంది. పీడకలలు వచ్చినా, దెయ్యాలు వచ్చి తొక్కినా వాళ్ళు స్వభావం మార్చుకోరు, బుద్ధి మార్చుకోరు. పాత బుద్ధులే, పాత మనస్తత్వంతోనే వారు జీవిస్తూ ఉంటారు. అలా 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 వాళ్ళు వెనకంజ వేసి చివరాఖరికి దూరం అయిపోతారు, చచ్చిపోతారు. చూసారా ప్రియులరా? దేవునికి లోపడతావా ఓ తమ్ముడా, ఓ సహోదరుడా, ఓ చెల్లి? అప్పుడు దెయ్యములు ఆ మనుషుణ్ణి విడిచిపోయి పందులలో వచ్చిన కనుక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి ఒడిగా పరిగెత్తి ఊపిరి తిరక చచ్చెను. మేపుచున్నవారు జరిగిన దానిని చూచి పారిపోయి ఆ పట్టణములోను గ్రామంలోనూ ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, దెయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. అది చూచిన వారు దెయ్యములు పట్టిన వాడేలాగును స్వస్థత పొందును జనులకు తెలియజేయగా. చూసారా ప్రియులరా, ఎంత ఆశ్చర్యం జరిగిందండి, ఎంత అద్భుతం. బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదాల యొద్ద కూర్చుండుట ఇక్కడ మనం చూస్తున్నాం. చాలామంది మేలు పొందుకుంటున్నారు, కానీ ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, చాలామంది మేలు పొందుకుంటున్నారు కానీ కృతజ్ఞత లేని వారుగా ఉంటున్నారు. ప్రియులరా, స్వస్థతల కోసము స్వస్థత ప్రార్థన చేయించుకుంటారు, స్వస్థత వచ్చుద్ది, ఆశీర్వదించబడతారు, ఆశీర్వాదం వచ్చుద్ది. కృతజ్ఞత ఉండదు చాలామందికి, మనస్సాక్షి పనిచేయదు. కానీ ఈ సహోదరుడైతే స్వస్థ చిత్తుడై ఏమండి యేసు పాదాల దగ్గర కూర్చున్నట్లుగా మనము చూస్తున్నాం. అందరికి ఆశ్చర్యం వేసింది, అరే ఇది ఎలా జరిగింది, ఇది ఎలా జరిగింది, ఇది ఎలా జరిగింది. దేవుని కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు. ప్రియులరా, దేవుని కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు. నీ జీవితంలోనికి యేసయ్యను ఆహ్వానిస్తే ఏమండి, నీ మాట వేరుగా ఉంటుంది, నీ చూపు వేరుగా ఉంటుంది, నీ ప్రవర్తన వేరుగా ఉంటుంది, నీ నడక వేరుగా ఉంటుంది, నీ యొక్క తలంపులు, ఊహలు అన్నీ వేరుగా ఉంటాయి. సహోదరుడా, సహోదరి,
నువ్వు దేవుని ఆత్మకు చోటు లేదనుకో, ఏమండి, అంత తేడాయే. దేవుని ఆత్మకు చోటు ఇచ్చావనుకో, నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు, మంచి మార్పు వచ్చింది. కనుక ఇతడు దెయ్యములు పట్టినటువంటి వ్యక్తి దెయ్యాలు పోగానే ఎంతో వినయ మనస్కుడై దీనుడై బట్టలు ధరించి అక్కడ కూర్చొని ప్రభువుని అంటున్నాడు, అయ్యా నీతో నేను వస్తానయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తానయ్యా అని ప్రభుతో మాట్లాడుచూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఈ సమయంలో దేవుని మాటల ముగింపులోకి తీసుకొస్తున్నాను. నీ వెట్టి పరిస్థితుల్లో ఉన్నా నీవు దేవునికి గనక నీవు చోటిచ్చినట్లయితే నీలో ఉన్న, నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆ ప్రతి సమస్యను యేసయ్య ఏం చేస్తాడు? తొలగిస్తాడు. దెయ్యాలను తొలగిస్తాడు, ఎంతో నెమ్మదిస్తాడు. ప్రియులరా, సాధు స్వభావం వచ్చింది, మంచితనం వచ్చింది, ఆత్మఫలాలు వస్తాయి. ఆత్మఫలాలు వచ్చి నీవు ఎప్పుడు ఆత్మీయుడిగా ఉంటావు, ఆత్మఫలాలతో నీవు ఆవరించబడతావు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆశ నిగ్రహము, విశ్వాసము. ప్రియులరా, అలాగనే వరాలతో కూడా దేవుడు నిన్ను నింపుతాడు. వరాలు ఇస్తాడు, ఫలాలు ఇస్తాడు. ప్రియులరే, అంత ఆశ్చర్యం అండి. చాలామంది దెయ్యాలు పట్టిన వారు, చాలామంది ఏమండి దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు మారి ఏం చేస్తున్నారు? దేవుని సేవ చేస్తున్నారు. ఎంత ఆశ్చర్యం ప్రియులరా! దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారిలో దేవుని ఆత్మ ఏం చేస్తుంది? పనిచేస్తుంది. ఎంత ఆశ్చర్యం! యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధలుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరము పొందుతాడు. అతడు దేవుణ్ణి వెంబడిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుడు తనకు చేసిన మేలును ఆ గ్రామంలోకి వెళ్ళి చక్కగా దేవుడు చేసిన మేలును ఆ సమాజ మందిరంలో ఆ ఇరుగు పొరుగు వారికి, వారి బంధువులకి ఎంతగానో సాక్ష్యం చెప్పుకుంటూ జీవించినట్లుగా మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యం వినుచున్న ఓ సహోదరుడా, సహోదరి, దేవునికి నువ్వు లోబడతావా? దేవునికి నీవు లోబడి నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నట్లయితే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు నువ్వు చూస్తావు. లేదు, నేను సమర్పించుకోనయ్యా, నేను ఎట్టేగే బతుకుతానంటే పాతాళం ఉంది, అగ్నిగుండం ఉంది, అగ్ని ఆరదు, పురుగు చావు. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి కొన్ని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు. నీ దయని బట్టి, నీ కృపను బట్టి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఇచ్చిన వర్తమానాన్ని ప్రభువా అయ్యా ఆశీర్వదించండి. వినివారికి అది మేలుకరంగా, దీవెనకరంగా చేయండి. రోగులుంటే ముట్టి స్వస్థపరచండి. ఈ పరిచర్ని దీవించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, అందల ఆనందము కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.